గాయ్స్ వెల్కమ్ టు ఎన్పి డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ హీరో అయితే హీరోయిన్కి డిఫెన్స్ నేర్పిస్తా అంటాడు. అక్కడికి కానీ డైరెక్టర్ వచ్చి ఉంటాడు. ఏం పనిగా వచ్చావు అనేసి హీరో అడిగితే నేను నిన్ను చూడడానికి రాలేదు, హీరోయిన్ కోసమే వచ్చాను అని చెప్పేసి, అయినా నిన్నైతే మనం ఇద్దరం కానీ చాలా ఫన్ చేసాం కదా అనేసి అడుగుతాడు. ఏంది వీళ్ళిద్దరూ ఫన్ చేశారా అన్నట్టుగానే హీరో చూస్తాడు. సరేరా నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అనేసి కానీ హీరోయిన్ పిలుచుకొని వచ్చి చెప్తా ఉంటాడు. నిన్న జరిగిందంతా మనసులో పెట్టుకోకు, కాకపోతే నేను నిన్న చెప్పిందంతా కానీ చాలా సీరియస్గానే చెప్పాను, మనం ఇద్దరం కానీ కలిసి పని చేద్దాం అనేసి కానీ అడుగుతాడు. హీరోయిన్ చెప్తుంది మీరేం భయపడకండి, మీ యొక్క సీక్రెట్స్ అన్నీ కానీ నా దగ్గర సేఫ్గానే ఉండాలి, మీరు ఆ రిచ్ అయిన అమ్మాయిలతో తిరిగిందంతా కానీ అనేసి అంటుంది. నేను చాలా మందిని చూశాను, కాకపోతే నాకేం నచ్చుతుంది అనేసి తెలుసుకునేసి దానికి మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది నువ్వే. నా యొక్క లైఫ్లో నువ్వు ఒక బెటర్ పర్సన్ గానే నిలిచిపోయావు, నా గురించి మొత్తం తెలిసిన అమ్మాయివి నువ్వే, నిన్న చెప్పినట్టు నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తా అన్నాను, నువ్వు ఎప్పుడు కావాలన్నా నా దగ్గరికి రావచ్చు అనేసి కానీ వీడైతే చెప్తాడు. దాంతో హీరోయిన్కి అయితే అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన మనసులో ఆల్రెడీ హీరో కానీ ఉంటాడు కదా, అదే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అటే హీరోనే చూపిస్తారు. హీరో కానీ ఆలోచిస్తున్నాడు. అటంటే నిన్న వాళ్ళిద్దరూ కలుసుకునేసి ఫన్ చేశారా, అది చాలేదనేసి ఈరోజు మళ్ళీ వచ్చాడా అనేసి కానీ వీడైతే ఆలోచిస్తూ ఉంటాడనమాట. వీడి ఊహల్లో అయితే ఆ డైరెక్టర్ కానీ హీరోయిన్ని కిస్ చేస్తూ ఉన్నట్టు, నేను ఇంకా నన్ను కంట్రోల్ చేయలేను అని చెప్తా ఉన్నట్టుగానే ఊహించుకుంటా ఉంటాడు. అదేవిధంగా ఏడుస్తాగానే ఉంటాడు. అటే కట్ చేసి హీరోయిన్నే చూపిస్తారు. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది. సడన్గా వచ్చి డైరెక్టర్ మనతో ఎందుకు ఆ విధంగా చెప్పాలి అనేసి కానీ తనైతే ఆలోచనలో పడి ఉంటుంది. ఆ టైంకి అయితే హీరో కానీ టిష్యూ పేపర్ని అంతా మెడకి చుట్టుకునేసి వచ్చి, ఇక చూడు నేను నీకు డిఫెన్స్ నేర్పిస్తే ఆ డిఫెన్స్ అన్నింటినీ నా మీదే ప్రయత్నిస్తావా నువ్వు అంటా ఉంటాడు. ఈ విధంగా టిష్యూ పేపర్ని అంతా చుట్టుకొని వచ్చి నటించకండి బాస్ అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుంది. దాంతో వీడు కానీ ఆ పేపర్ని లాగేస్తాడనమాట. ఇదిగో నీ డిఫెన్స్ అంతా ఆ డైరెక్టర్ దగ్గర చూపించు అనేసి అంటాడు. డైరెక్టర్ నాకు చాలా ప్రెషియస్ అయిన వాడు చాలా మంచివాడు, అందంగా అంటాడు, వాడైతే నిజమైన ఆ మగాడిలాగా వచ్చి నాతో ప్రపోజ్ చేశాడు, బయటికి వెళ్దాం వస్తావా, నేను నిన్ను ప్రేమిస్తానని కానీ నాతో ప్రపోజ్ చేశాడు బాస్, నేను కానీ ఆలోచిస్తా ఉన్నాను అనేసి హీరోయిన్ చెప్తుంది. దాంతో హీరోకి అయితే గుండెపోటు వచ్చినట్టు అయిపోయింది. అయినా అలాంటి వాడు చెప్పేదంతా నమ్మతావా ఏంటి, వాడు ఈరోజు మాట ఇచ్చినాడంటే మళ్ళీ మాట మార్చడనేసి నీకేం గ్యారంటీ, అలాంటి వాడిని అంతా నమ్మకం అనేసి కానీ హీరో చెప్తాడు. నేను అదే ఆలోచిస్తా ఉన్నాను, అయినా నా అలాంటి స్టేటస్ లేని అమ్మాయిల్ని ఎవరిదా ప్రేమిస్తారు, మీరైనంత మాత్రాన నా అలాంటి అమ్మాయిల్ని ప్రేమిస్తారా అనేసి కానీ హీరోయిన్ అడుగుతుంది. హీరో కానీ చెప్తాడు స్టేటస్ని తింటారా ఏంటి, అయినా ఆ డైరెక్టర్ స్టేటస్ని ఎదురు చూస్తా అన్నాడు అంటే వాడి దగ్గరికి నువ్వైతే అస్సలు వెళ్ళకు, నేను అంటాడు మొత్తం చెప్పేద్దామనేసి. కాకపోతే నోట్లో రాలేదు. హీరోయిన్ కానీ నేను చెప్పరా త్వరగా చెప్పరా అనేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. అయ్యో నాకైతే రావట్లేదు అనేసి కానీ హీరో అయితే తిరుక్కుంటాడు. వీడైతే అస్సలు పనికి రాడు అనేసి హీరోయినే, నువ్వు వచ్చి ఈరోజు మా ఇంట్లో నిద్రపోయి చూపించు, నువ్వు నిజంగానే స్టేటస్ని ఎదురు చూస్తావా లేదని నేను అప్పుడు తెలుసుకుంటానంటుంది. ఏంది నిద్రపోవాలా, ఈమె ఏం మాట్లాడుతూ ఉంది అన్నట్టుగానే హీరో కానీ చూస్తాడు. అవును అప్పుడే నేను తెలుసుకుంటాను నువ్వు ఎలాంటి వాడివి అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. నాకు కొంచెం టైం ఇవ్వు అంటాడు. టైం అంతా ఇచ్చేది లేదనేసి వాడిని కానీ కారులో తోడుకొని వెళ్తూ ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరికి కానీ చాలా ఇదిగా ఉంటుంది. హీరోయిన్ అయితే మనసులో అనుకుంటుంది, నేను కొంచెం అవసరపడి వీడిని పిలిచానో ఏమో తెలియట్లేదే బాబు, ఈరోజు ఏం జరగబోతుందో అనేసి కానీ. అదేవిధంగా ఇంటికి కానీ పిలుచుకొని వచ్చేస్తుంది. హీరో అయితే చుట్టి చూసేసి, అయినా నువ్వేంది అడవిలో ఇల్లు పెట్టుకొని ఉన్నావు, ఇక్కడ జంతువులే కదా ఉంటాయి అనేసి అని హీరోయిన్ అయితే వెక్కిరిస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ గానీ చెప్తా ఉంది, బాస్ నేనైతే ఇక్కడే పెరిగాను అనేసి కానీ, పూర్గా పుట్టి పెరగడం నీ తప్పేం కాదులే, అయినా నా దగ్గర క్యాంపింగ్ వస్తువులన్నీ ఉండాలి రా, మనం అయితే బయట వెళ్ళి క్యాంపింగ్ వేసుకుంటాం అనేసి కానీ హీరోయిన్ అయితే పిలుచుకొని వెళ్తాడు. అదేవిధంగా వీళ్ళందరూ క్యాంపింగ్ కానీ వేసేసి బాగా వేడివేడిగా నూడిల్స్ అంతా చేసి తింటా ఉంటారనమాట. హీరోయిన్ కానీ దాన్ని అయితే టేస్ట్ చేసేసి, యాక్చువల్గా ఇదంతా కానీ మా నాన్న నాకు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు చేసి పెట్టేవాడు, ఆ టేస్ట్ అట్టే ఉంది, చాలా రోజుల తర్వాత ఇప్పుడే తింటా ఉన్నాను అంటా ఉంటుంది. ఏమి మీ నాన్న ఎక్కడికైనా బయటకు వెళ్ళాడా అనేసి కానీ హీరో అయితే అడుగుతాడు. నేను చిన్నదిగా ఉన్నప్పుడు నేను మా నాన్న ఇక్కడే ఉండేవాళ్ళం, మా తర్వాత మా నాన్న కానీ రెండో పెళ్లి చేసుకోవడం వల్ల నేను మా నాన్న ఇద్దరం కానీ మా స్టెప్ మామ్ ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోయాము, ఇప్పుడైతే మేము అక్కడే ఉన్నాము అనేసి కానీ తనైతే చెప్తుంది. ఏమి మీ నాన్న చనిపోవడం వల్ల ఆ తర్వాత నేను కానీ ఇంటి నుంచి బయటకు గెంటేశారా ఏంటి మీ స్టెప్ మామ్ అంటాడు. నా స్టెప్ మామ్ వాళ్ళు అంత మోసమేం కాదు, కాకపోతే నేనే చెడ్డ అమ్మాయిని అనుకుంటాను, నేనే వాళ్ళతో గొడవలేసేసి అక్కడి నుంచి వచ్చేసాను, అయినా అది నా యొక్క రియల్ ఫ్యామిలీ ఏం
కాదు, అది మాత్రమే కాకుండా మేమందరం కానీ అంత సంతోషంగా కానీ ఉండట్లేదు, ఇంకెందుకు అక్కడ ఉండేది అనేసి నేను వచ్చేసాను, నేను చాలా చెడ్డ అమ్మాయిని అనేసి అంటుంది. హీరో కానీ చెప్తాడు, నిన్ను ఎందుకు అంత ద్వేషించుకుంటున్నావు, నువ్వేం అంత చెడ్డమ్మాయివేం కాదు, నువ్వే ద్వేషించుకుంటే ప్రపంచమే నిన్ను ద్వేషిస్తున్నట్టే అనిపిస్తుంది అనేసి కానీ చెప్తాడు. ఇదిగో ఈ లెంగ్స్ని కానీ తీసేస్తాను, ఇకపైన నువ్వు ఈ ప్రపంచాన్ని చూసే చూపుని మార్చుకొనేసి కానీ చెప్తాడు. హీరోయిన్ కానీ చూస్తూ ఉంటుంది. అటే ఫ్లాష్ బ్యాక్లో కానీ తనైతే ఆలోచిస్తుంది. వాళ్ళ స్టెప్ మామ్ అయితే ముగ్గురిని కానీ ఒకేలాగే చూసుకుంటూ ఉండేది. వాళ్ళ సిస్టర్ని అయితే ముందు తను కానీ హగ్ చేసుకునేసి ఆ తర్వాత హీరోయిన్ని కానీ పిలిచి ఉండేది. కాకపోతే హీరోయినే వాళ్ళతో ఎప్పుడూ కానీ మింగిల్ అవ్వలేదు. దాన్నే తలుచుకునేసి హీరోయిన్ కానీ ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు హీరోకి కానీ ఫోన్ కాల్ అయితే వస్తుంది డానియా దగ్గర నుంచి. హీరో దాన్ని చూసేసి కానీ అసలు పట్టించుకోకుండా ఉండేసరికి హీరోయిన్ చెప్తుంది, ఫోన్ అటెండ్ చేయొచ్చు కదా అనేసి. ఇప్పుడు ఇది అవసరం లేదులే అనేసి కానీ వీడైతే ఫోన్ని కానీ తిప్పి పెట్టేస్తాడనమాట. అంటే ఆ గుండు పిల్లనే చూపిస్తారు. తను కానీ ఆ డాక్టర్ని అయితే పట్టుకునేసి, ఇదిగో నాకు బాక్సింగ్ చాలా బాగా వచ్చు, కాకపోతే ఆ ఆపర్చునిటీ పోయి చాలా రోజులయ్యింది, నాకు మంచి పంచింగ్ బ్యాగ్ దొరికావు నువ్వు అనేసి కానీ వాడిని అయితే ఒక్క గుద్దుతుందన్నమాట. నీకెంత ధైర్యం ఉంటే నా సిస్టర్ని ఆ విధంగా చేస్తావురా, ఆ రోజు చీప్ గిఫ్ట్ని తీసుకొచ్చి ఇచ్చేసి మా అందరినీ కానీ ఏమార్చావు కదా నువ్వు అనేసి కానీ తనైతే అడుగుతూ ఉంటుంది. అయ్యో లేదక్క, అదంతా కానీ హీరోయినే ఇచ్చి నీ ఫ్యామిలీలో ఇవ్వు, కాకపోతే నా మీద ఎవరికి కానీ డౌట్ రాకుండా చూసుకొనేసి కానీ తనే ఇచ్చి పంపించింది అనేసి అంటాడు. నేను డబ్బులు మాత్రమే ఇచ్చాను, ఇంకేమీ నాకు తెలియదు, మొత్తం కానీ హీరోయినే ఇచ్చింది అంటాడు. ఇదిగో నువ్వు ఇచ్చిన డబ్బుల్ని నా చెల్లెలే నీకు ఇచ్చేస్తుందిలే అనేసి కానీ తనైతే చెప్తుంది. అంటే హీరోనే చూపిస్తారు. పాపం హీరో అయితే చలిలో వణికి చచ్చిపోతా ఉన్నాడు. హీరోయిన్ కానీ పిలుస్తుంది, ఇటు పక్కన వచ్చి కూర్చోండి అనేసి. ఆ తర్వాత హీరో కానీ వచ్చి కూర్చుంటాడు అనమాట. సరే ఇటే మనం ఇద్దరం కానీ ఈ నైట్ అంతా ఉండలేము, నువ్వైతే నా ప్లేస్కి వెళ్ళిపో, నన్ను ప్రూవ్ చేసుకోవాలి కదా, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అనేసి కానీ తనైతే చెప్తా ఉంటాడు హీరోయిన్తో. ఇద్దరికి కానీ ఫోన్లో అయితే వార్నింగ్ మెసేజ్లు వస్తుంది, ఈరోజు స్నో చాలా హెవీగా పడబోతుంది అనేసి. హీరోయిన్ కానీ చెప్తుంది, ఇదిగోండి స్నో చాలా హెవీగా రాబోతుందంట, మీరు వెళ్ళిపోండి, ఈ ఇల్లు వేరే ఎప్పుడు కూలిపోతుందో తెలియట్లేదు అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. హీరో కానీ ఆలోచిస్తాడు, అటంటే మనం ఐస్ గడ్డలా అయిపోయి ఇక్కడే సావాల్సిందేనా, నా ప్రాణం ఇక్కడే పోబోతుందా, నేను దానికి ఛాన్సే ఇవ్వను, రా త్వరగా మన ఇంటికి వెళ్ళిపోతాం, నువ్వు కానీ వచ్చే నా ఇంటికి అనేసి కానీ హీరోయిన్ అయితే పిలుచుకొని వాళ్ళ ఇంటికి తోడుకొని వచ్చేస్తాడు. హీరోయిన్ కానీ వచ్చి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళి కొంచెం హాట్ వాటర్లో స్నానం చేసేసి వస్తాను, మార్నింగ్ కానీ స్నానమే చేయలేదంటుంది. వీడు కానీ చూస్తాడు, ఏంది వచ్చిన వెంటనే స్నానం చేస్తానంట ఉంది అన్నట్టుగానే. అంటే నెక్స్ట్ సీన్లో అయితే హీరోయిన్ కానీ బాత్ టబ్లో వెళ్ళి హాట్ వాటర్తో స్నానం చేస్తూ ఉంటుంది. తను కానీ చాలా జాలీగా చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ వాటర్ అయితే ఓవర్ఫ్లో అయిపోతుంది బాత్ టబ్లో కానీ. హీరోయిన్కి ఆ వాటర్ని ఎలా ఆఫ్ చేయాలో తెలియకపోయేసరికి హీరోయిన్ కానీ పిలిచి ఉంటుంది. హీరో కానీ వెనకాలకే వస్తా చెప్తా అన్నాడు, నువ్వేమనుకోకు, నేను ఏది కానీ చూడలేదులే, నువ్వేం బాధపడుకోనేసి కానీ హీరోయిన్తో చెప్తాడు. హీరోయిన్ కానీ అడుగుతుంది, అసలు ఇక్కడ ఏముంది నువ్వు చూడడానికి అనేసి కానీ హీరో అయితే అటే వచ్చి ఆ బాత్ టబ్లో ఉన్న అక్కడ స్విచ్ ఉంటుంది కదా దాన్ని కానీ ఆఫ్ చేస్తాడనమాట, వాటర్ రాకుండా. అదేవిధంగా అప్పుడు హీరోయిన్ కానీ తన దగ్గరికి వచ్చి, ఓ ఇటునే దీన్ని ఆఫ్ చేయాలా, నాకు తెలియదు అనేసి కానీ చాలా దగ్గరగా వచ్చి చెప్పేసరికి హీరో కానీ చూస్తాడు. వాడికి మళ్ళీ కానీ లోపలైతే బటర్ఫ్లైస్ పరిగెత్తుతూ ఉంటుంది. అదేవిధంగా వాడు అక్కడ నీళ్ళల్లో కాళ్ళు పెట్టేసి కానీ వాడైతే స్లిప్ అయిపోతాడనమాట. వాడు పడేటప్పుడు హీరోయిన్ కానీ లాక్కొని పడిపోతాడు. వీళ్ళిద్దరు పడిన ఫోర్స్కి హీరోయిన్ అయితే వాడికి వెళ్ళి ముద్దు పెట్టేస్తుంది. ఆ తర్వాత తను కానీ అర్థమయ్యి బయటకి అయితే వచ్చేస్తుంది. హీరో అయితే ఇంకా ఆగేదే లేదన్నట్టుగానే తను అయితే మళ్ళీ లాగి మళ్ళీ కిస్ చేస్తూ ఉంటాడు. వీడు ఈ విధంగా కిస్ చేస్తూ ఉండేదంతా కానీ వీడి యొక్క ఇమాజినేషనే. ఆ తర్వాత వీడికి బుగ్గలు రెండో కానీ ఎరుపెక్కిపోయి ఉంటుంది. హీరోయిన్ కానీ ఏమైంది బాస్ అనేసి అడుగుతుంది. తన బుగ్గలు కానీ ఆల్రెడీ ఎరుపెక్కిపోయి ఉంటుంది, ఏమీ కాలేదంటాడు. అంటే ఆ తర్వాత హీరోయిన్ కానీ బయట అయితే వచ్చేసి ఉంటుంది. తన ఫోన్కి కానీ వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది. ఈ విధంగా మేము లేట్ నైట్ స్నాక్గా మీట్ తినబోతాం, నువ్వు కానీ రా అనేసి పిలుచుంటుంది అనమాట. హీరో కానీ ఈ టైంలో ఎవరు తనకి కాల్ చేస్తా అన్నారు అన్నట్టుగానే చూస్తూ అంటాడు. అంటే వాళ్ళ ఇంట్లోనే చూపిస్తారు. ఆ గుండె పిల్ల కానీ వాళ్ళ అమ్మని అయితే పిలుస్తుంది. తన పాపం బిడ్డ ఇంకా తినలేదు, నేను ఎలా తినేది అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే చెప్తా ఉంటుంది. ఇదిగో నేను తన్ని పిలుచున్నాను, నువ్వు రా అనేసి కానీ ఆ పాప అయితే చెప్తుంది. దాంతో వాళ్ళ అమ్మ కానీ ఒకటే జాలీ అయిపోతుంది హీరోయిన్ని పిలిచేసరికి. అంటే హీరోయిన్ కానీ చెప్తాంది, సరే నేను బయలుదేరుతాను అనేసి. ఏంది ఈయన
నైట్లో ఎక్కడికి బయలుదేరిపోతావు, అటంటే వెళ్ళకూడదు అనేసి కానీ వీడైతే తన్ని ఆపుతాడనమాట. వీడు కానీ తన్ని ఎలా ఆపుతాడంటే తను బాత్ టవల్ కట్టుకొని ఉంటుంది కదా, దాని యొక్క నాట్నైతే విప్పుతాడు. హీరోయిన్ కానీ షాకింగ్తో ఒరే పోకిరి వెధవా అసలు నువ్వేం చేస్తా ఉన్నారా అన్నట్టుగానే చూస్తూ ఉంటుంది. హీరో కానీ చెప్తాడు ఈ లేట్ నైట్లో అబ్బాయిల ఇంటికంతా వెళ్ళకూడదు అనేసి. నేను ఆల్రెడీ అబ్బాయిల ఇంట్లోనే ఉన్నాను కదా, అయినా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. ఆ తర్వాత వీడికి కానీ గుర్తొచ్చి ఆ బాత్ టవల్ యొక్క నాట్ని కానీ కడతాడనమాట. కట్టేసి చెప్తా ఉన్నాడు ఇదిగో నువ్వైతే ఆ డైరెక్టర్ ఇంటికి ఈ లేట్ నైట్లో వెళ్ళడానికి నేను అలో చేయను అనేసి కానీ హీరోయిన్ కానీ చెప్తుంది లేదు నేనైతే మా ఇంటికే వెళ్తా అన్నాను, నా సిస్టర్ నాకు కాల్ చేసింది రమ్మనింది అనేసి కానీ చెప్తుంది. ఇప్పుడుతో వీడి ఫేస్లో కానీ స్మైలే వస్తుంది. సరేలే మనం ఇద్దరం కలిసి నెక్స్ట్ టైం నిద్రపోతాం అనేసి కానీ అంటాడు. హీరోయిన్ కానీ డ్రెస్ని అడ్జస్ట్ చేసుకునేసి అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు అనేసి సిగ్గుపడుతుంది. ఇదిగో నువ్వు అనుకుంటున్నట్టంతా ఏమీ లేదు, నన్ను ప్రూవ్ చేయడానికి అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. అంటే హీరోయిన్ కానీ అక్కడ నుంచి వెళ్ళడానికి అయితే అసలు బుద్ధే రాలేదు. హీరో కానీ ఒక సైడ్ అయితే ఫీల్ చేస్తూ ఉంటాడు తను ఎందుకు వెళ్ళిపోయింది అనేసి. అదేవిధంగా హీరోయిన్ కానీ తన ఇంటికి అయితే వచ్చేస్తుంది అనమాట. అక్కడ తన సిస్టర్స్ ఎదురు కానీ బాగా తాగేసి ఆడుకుంటూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ అమ్మ కానీ చాలా సంతోషంగా వచ్చి హీరోయిన్ అయితే పిలుచుకొని వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కానీ వాళ్ళ నాన్న యొక్క ఫోటోని అయితే ఆ ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర అయితే ఇస్తుంది. తను కానీ ఫీల్ చేసేసి ఆ తర్వాత హీరోయిన్ అడుగుతుంది నిజంగానే నువ్వు ఎప్పుడు కానీ మా అందరినీ ఒక ఫ్యామిలీగా చూడలేదా అనేసి కానీ హీరోయిన్తో అడుగుతుంది. హీరోయిన్ కానీ చెప్తుంది లేదు నేను ఆ విధంగా ఎప్పుడూ కానీ చూడలేదు, చాలా తక్కువతనంగా నడుచుకోవడం వల్లే మీ అందరినీ కానీ ఆ విధంగా ట్రీట్ చేశాను, సారీ అనేసి కానీ తనైతే అడుగుతుంది. దాంతో వాళ్ళ అమ్మ కానీ చెప్తుంది ఇప్పుడు కానీ నువ్వు ఆ విధంగానే ఉన్నావు అనేసి వాళ్ళిద్దరు కానీ నవ్వుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ స్టెప్ సిస్టర్స్ ఇద్దరు కానీ వచ్చి కూర్చుంటారనమాట. తర్వాత హీరోయిన్ కానీ చెప్తా ఉంది సారీ వాడు అలాంటి వాడనేసి నాకు ముందే తెలియలేదు అనేసి కానీ. దాంతో వాళ్ళ అక్క కానీ చెప్తుంది ఇందులో నీ తప్పేముంది, అంత నేనే ఆలోచించి ఉండాలి, అలాంటి వాడిని డేట్ చేసి ఉండకూడదు అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. దాంతో వాళ్ళ అమ్మ కానీ చెప్తుంది అయినా సరే అన్ని విధాల వాళ్ళని కానీ నువ్వు డేట్ చేయి, చివరికి కాకపోతే ఒక మంచి వాడిని చూసి పెళ్లి చేసుకోనేసి కానీ చెప్తుంది. ఏమీ మాతో ఉండడం నీకు అంత లోపలే బోర్ కొట్టేసిందా, ఇప్పుడే ఎందుకు నువ్వు పెళ్లి గురించి అడుగుతా అన్నావు అనేసి కానీ వాళ్ళ అక్క అయితే చెప్తుంది. అట కాదే నేను ఎప్పుడు కానీ మిమ్మల్నే డిపెండ్ అయి ఉన్నాను కదా, ఒకవేళ నువ్వు దానివల్ల కష్టపడితే అది నేనైతే చూస్తూ ఉండలేను అనేసి తను కానీ చెప్తుంది. అమ్మ నువ్వే కదా నన్ను చిన్నప్పటి నుంచి పెంచావు, నువ్వేలే నాకు డిపెండ్ అయినందుకు నేను కష్టపడతాను అనేసి కానీ తనైతే చెప్తుంది. దాంతో వాళ్ళ అమ్మ కానీ తనైతే టైట్గా హగ్ చేసుకుంటుంది, నా కూతురు ఎంతలా పెరిగిపోయిందనేసి. అప్పుడు హీరోయిన్ కానీ వచ్చి నా మీద కానీ మీరైతే డిపెండ్ అవ్వచ్చు, ఎందుకంటే నన్ను కానీ మీరే కదా పెంచారు అనేసి కానీ తనైతే చెప్తుంది. అంత లోపల అక్కడికి గుండె పిల్ల కానీ వచ్చేసి తనైతే ఎత్తుకుంటుంది అన్నమాట. అంటే మరుసటి రోజు హీరో కానీ వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వస్తాడు. తను కానీ చెప్తా ఉంటాడు నాకైతే ఆకలి వేయట్లేదు, నీళ్లు తాగాలనిపించట్లేదు అనేసి బాగా తింటా ఉంటాడు. హీరో కానీ చూస్తాడు మీకు అంతలా బోర్ కొడితే నేను ఎవరైనా లేడీని డేట్కి అరేంజ్ అయినా అనేసి కానీ అడుగుతాడు. నేను చెప్పాను కదా అమ్మాయిలందరూ కానీ రాయితో సమానం అనేసి అని కానీ వాళ్ళ నాన్న చెప్తాడు. ఇదిగో నాన్న అందరిలాగే మనం కానీ సంతోషంగా జీవించాలి కదా అనేసి హీరో అయితే అడుగుతాడు. దాంతో వాళ్ళ నాన్న కానీ ఇదిగో చూసావా నీ వేలని, ఇది నీ అమ్మ వల్లే వచ్చింది, అంత లోపల మర్చిపోయినావా ఏంటి, ఇదిగో నువ్వు ఈ విధంగా మాట్లాడుతా అన్నావంటే దీనికి వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక అమ్మాయి ఉంటుంది, ఎవరినైనా ఇష్టపడుతున్నావా ఏంటి, అటే ఉన్నా కానీ వాళ్ళందరూ కానీ నిన్నైతే యూసే చేసుకుంటారు, నిన్నైతే ఇష్టపడేట్టు నిన్నైతే ప్రేమిస్తున్నట్టు వాళ్ళు నటించడం మాత్రమే చేస్తారు, నువ్వే జాగ్రత్తగా ఉండాలి అంటాడు. హీరో కానీ అలా కాదు అంటాడు. ఇదిగో చూడు నువ్వు ఈ విధంగానే మాట్లాడుతా అన్నావు అనుకో నా ఆస్తుల నుంచి చిల్లి గవ్వగానే ఇవ్వను అంటాడు అనమాట. అంటే హీరో కానీ బయటకైతే వచ్చేస్తాడు. తను కానీ ఆలోచిస్తాడు వాళ్ళ అమ్మ అయితే వెళ్ళేటప్పుడు తనని తిరిగి కానీ చూడలేదు, తనైతే చాలా ఏడ్చుంటాడు. అమ్మ అమ్మ అనేసి తన వెనకాలే పరిగెత్తుకుంటూ కానీ వచ్చుంటాడు. అప్పుడే వాడు కానీ కింద అయితే పడిపోయి వాడి యొక్క వేళ్ళు కానీ ఆ విధంగా అయిపోయి ఉంటుంది. దాన్ని అంతా తలుచుకునేసి హీరో కానీ చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే క్లబ్ కి డైరెక్టర్ గానీ ఒక లేడీని అయితే పిలుచుకొని వచ్చి హీరోయిన్ తో కానీ చెప్తా ఉంటారు ఈమె నన్ను అయితే ఈ క్లబ్ లో జాయిన్ చేశారు, కాకపోతే తను ఇంతవరకు ఒకసారి కానీ క్లబ్ ని అయితే చూడలేదు, దానికోసమే పిలుచుకొని వచ్చాను అనేసి కానీ చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కానీ క్రిస్మస్ ట్రీకి అయితే లైట్లన్నీ కానీ డెకరేషన్ చేస్తుంటారు. హీరో కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. హీరో వచ్చిన తర్వాత లైట్ వేయాలనేసి హీరో కానీ ఆ ఎంగేజ్మెంట్ పిల్లతో అయితే వస్తాడనమాట లోపలికి. ఆ తర్వాత వీళ్ళందరూ కానీ ఆ క్రిస్మస్ ట్రీకి అయితే లైట్ వేస్తారు. హీరోయిన్ కానీ దాన్ని అయితే చూసేసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. హీరో అయితే తననే చూస్తూ ఉంటాడు, అసలు అన్నీ మర్చిపోయేసి. డానియా కానీ వీడినే చూస్తూ ఉంది, వీడెందుకు ఆ అమ్మాయిని ఆ విధంగా చూస్తూ అన్నాడు అనేసి. డైరెక్టర్
డైరెక్టర్ అయితే వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో కానీ అక్కడ ఉన్న ఒక చాక్లెట్ని అయితే ఎత్తి తింటా ఉంటాడనమాట. అందులో అయితే నెక్స్ట్ మనకి ఏం జరగబోతుంది అనేసి రాసి పెట్టుంటుంది. హీరో కానీ దాన్ని అయితే చదివేసి అంటే ఆ పేపర్ని కానీ మడుచుకుంటాడు. అసిస్టెంట్ ఊరుకుంటాడా ఏది ఇవ్వండి అనేసి కానీ ఆ పేపర్ని అయితే తెరిచి చూస్తాడు. మీకైతే త్వరగా మ్యారేజ్ కాబోతుంది అనేసి కానీ ఉంటుంది. ఆ వర్కర్ అమ్మాయి కానీ చెప్తా ఉంది, అవునవును ఖచ్చితంగా మ్యారేజ్ జరుగుతుంది, చూడు వాళ్ళ ఫియాన్సే కానీ వచ్చున్నారు అనేసి కానీ చెప్తా ఉంటుంది. హీరో అయితే దాన్ని అసలు పట్టించుకోకుండా హీరోయిన్ వైపే చూస్తూ ఉంటాడు. అంటే నెక్స్ట్ సీన్లో కానీ డానియా అయితే హీరోయిన్ చాలా కసితో చూస్తూ ఉంటుంది. ఉండే నా మనిషిని రమ్మన్నాను అన్నట్టుగానే ఆ రిచ్ అయిన అమ్మాయి కానీ వస్తుంది. అయినా సరే తనని ఇంకా మీరు పనిలోనే పెట్టుకొని ఉన్నారా, ముందు తనని పంపించేయండి బయటికి అనేసి కానీ తనైతే చెప్తుంది. సరే ఉండనేసి హీరోయిన్ కానీ తనే పిలుస్తుంది. హీరోయిన్ కానీ దగ్గరికి అయితే వస్తుంది. అంత జరిగిన తర్వాత కానీ కొంచెం కానీ షేమ్ లేకుండా ఇక్కడే పని చేస్తానవా నువ్వు అనేసి కానీ అడుగుతుంది. హీరోయిన్ కానీ చెప్తుంది, నేనేం తప్పు చేయలేదు కదా, నేను పనిలో ఎందుకు నిలిచిపోతాను అనేసి కానీ అడుగుతుంది. ఇదిగో అనేసి కానీ తనైతే అక్కడ హాట్ వాటర్ని కానీ అయితే కింద పోస్తుంది. ముందు దీన్ని వెళ్ళి తుడు అనేసి కానీ తనైతే ఆర్డర్ ఇస్తుంది. హీరోయిన్ కానీ సరే నేను చేస్తాను అనేసి కానీ తనైతే మాప్ తీసుకొని వచ్చి దాన్ని అన్నిటిని కానీ తుడుస్తూ ఉంటుంది. నువ్వు నీ యొక్క స్టేటస్ తెలుసుకునేసి నడుచుకో, అయినా డైరెక్టర్ వెనకాల హీరో వెనకాలంతా తిరిగావంటే అయిపోతావు అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. హీరోయిన్ కానీ అసలు పట్టించుకోకుండానే తుడుస్తూ ఉంటుంది. తను కానీ మళ్ళీ నీళ్ళు అయితే ఎత్తి పోస్తూ ఉంటుంది. హీరోయిన్ కానీ మళ్ళీ కానీ తుడుస్తుంది అనమాట. అయినా తను అన్నిసార్లు తుడుస్తూ ఉంటే నువ్వు ఎందుకు నీళ్లు పోస్తా అన్నావు అనేసి కానీ ఈ డాని అయితే నటిస్తూ ఉంటుంది. తను నాకు సర్వెంట్ లాంటిది, తను నా పనులన్నీ కానీ చేయాల్సిందే అనేసి చెప్తుంది. హీరోయిన్కి అయితే మొత్తం ఓపిక పోయింది. అసలు నేను మీ దగ్గర మాట్లాడుతూ ఉండేది నాదే తప్పు అనేసి తను కానీ ఆలోచిస్తుంది అనమాట. మీరు నాతో గొడవలు వేయాలనేసి ఫిక్స్ అయ్యి ఉన్నారు కదా, రండి మనం ఇద్దరం కానీ గొడవలు అయితే వేసుకుంటామనేసి ఆ స్టిక్ని అయితే ఎత్తుకుంటుంది తను కానీ. ఈ గొడవల్లో మన ఇద్దరం కానీ చేస్తే ఎవరి లైఫ్ వేస్ట్ అవుతుందో నీకే బాగా తెలుసు, నాదైతే పోయేదేమీ లేదు అనేసి కానీ తనైతే చెప్పేసి నెక్స్ట్ జన్మలో అయినా నేను మంచి ధనవంతుల ఇంట్లో పుడతానో లేదో చూద్దాం అనేసి కానీ తనైతే ఆ స్టిక్ ని తిప్పుతూ నా డ్రీమ్ నెరవేరుతుందా లేదా అనేది నేనే ఆలోచించాలి అనేసి కానీ తనైతే ఆ స్టిక్ ని తిప్పుతా ఉంటుంది. అందరూ కానీ షాకింగ్ తో చూస్తూ ఉంటారనమాట హీరోయిన్ ని. అదేవిధంగా అక్కడికైతే డైరెక్టర్ గానీ వచ్చేస్తాడు. ఈ రిచ్ అయిన అమ్మాయి కానీ వెళ్ళి చూడు అమ్మాయి ఏం చేస్తూ ఉందో నన్ను అంటా ఉంటుంది. వాడు కానీ చెప్తాడు, ఇదిగో చూడు నువ్వెలా నడుచుకుంటావో దాన్ని చూసి ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు కానీ నడుచుకుంటారు, అయినా నేనే హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్తా ఉన్నాను, తను నా దగ్గరికి రాలేదు, నేనే తన్ని ప్రేమిస్తా ఉన్నాను అనేసి కానీ అందరి ముందర అయితే చెప్పేస్తాడు. హీరోయిన్ తో సహా మొత్తం మంది కానీ షాకింగ్ లో ఉంటారనమాట. హీరోయిన్ కి అయితే ఆల్రెడీ హీరో మీద ఫీలింగ్స్ వచ్చేసి ఉండదు. తను కానీ అయితే ఏమీ చెప్పలేదు. హీరో కానీ అక్కడికైతే వచ్చేసి ఉంటాడు. ఇదంతా కానీ తను కానీ చూస్తూ ఉంటాడు. అయినా వాళ్ళ నాన్న చెప్పిందంతా వినేసి వీడైతే ఇంకా ఆఫ్ మైండ్ లోనే ఉంటాడనమాట. అదేవిధంగా నెక్స్ట్ సీన్ లో అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ కానీ హీరోయిన్ అయితే ఆట పట్టిస్తూ ఉంటారు. ఇకపైన మీరు రారా, మీరు డైరెక్టర్ కి సొంతం అయిపోయారా అనేసి కానీ. అప్పుడు హీరో కానీ అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ తన వెనకాలే వెళ్ళి నేను ఇంతకు ముందు ఆ విధంగా కస్టమర్ తో నడుచుకునే దానికి సారీ బాస్ అంటుంది. సరే పర్వాలేదు వదిలే అంటాడు. నేను డైరెక్టర్ని నిజంగానే ప్రేమించట్లేదు అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. కాకపోతే మనసులో మాత్రం అనుకుంటుంది, ఒరే ఇడియట్ నేను నిన్నే ప్రేమిస్తా ఉన్నాను రా అనేసి కానీ తనైతే బయటికి చెప్పలేదు. డైరెక్టర్ నీకు నిజంగానే ప్రేమించినట్టున్నాడు, అందుకే అందరి ముందు కానీ తన యొక్క ఫీలింగ్స్ అయితే కన్ఫెస్ చేశాడు. అటంటే నువ్వు వాడిని యూస్ చేసుకుంటున్నావా, నీకు మనసాక్షి అనేది నిజంగానే ఉంటే నువ్వు నిజాయితీగా నడుచుకో అనేసి కానీ హీరోయిన్తో అయితే పొసుకున్న మాట్లాడేస్తాడు. హీరోయిన్ కానీ చూసేసి అటంటే నాకు మనసాక్షి లేదు అనేసి అంటారా మీరు అనేసి కానీ అడుగుతుంది. అదేమో నాకు తెలియదు, నీకే తెలియాలి అనేసి కానీ వీడైతే రెస్ట్ రూమ్కి వచ్చేస్తాడు. అక్కడ వచ్చేసి నేను ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు కదా తనతో అనేసి కానీ వీడికి వీడే తిట్టుకుంటా ఉంటాడు. వాడి నాన్న మాటలు వినే వీడు ఈ విధంగా మారుంటాడు. ఆ తర్వాత అక్కడికైతే డైరెక్టర్ కానీ వచ్చేస్తాడనమాట. వాడు వచ్చి చెప్తా ఉంటాడు, నేనైతే అందరి ముందు హీరోయిన్కి కానీ నా యొక్క ఫీలింగ్స్ని కన్ఫెస్ చేసేసాను అనేసి. అది మాత్రమే కాదు, నీకు ఫియాన్సీ ఉంది కదా, త్వరగా తనతో పెళ్లి చేసుకో, ఆ తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ని నేను చాలా బాగా చూసుకుంటానులే, నువ్వేం వరీ కాకు అనేసి అంటా అంటాడు. ముందు నీ గురించి నువ్వు బాధపడు అనేసి కానీ చెప్పేసి హీరో అయితే వాడిని కొడతా అంటాడనమాట. ఆ తర్వాత ఈ డైరెక్టర్ ఊరుకుంటాడా, వీడు కొట్టని వాడు కొట్టని అనేసి కానీ ఇద్దరు మార్చి మార్చి కొట్టుకుంటా అంటారు. అక్కడ అయితే బయటికి వచ్చేస్తుంటారు. అందరూ కానీ వీళ్ళనే చూస్తూ ఉంటారు. ఈసారి అయితే మేము జుట్లే పట్టుకొని కొట్టుకుంటాం అనేసి జుట్లు పట్టుకుంటారనమాట. వీళ్ళు ఈ విధంగా కొట్టుకుంటా ఉండేది హీరోయిన్ ఆ లేడీ చూసేసి ఒక్కొక్కరిని కొడతారు. హీరోయిన్ అయితే హీరోనే కొట్టుంటుంది, ఆ లేడీ అయితే డైరెక్టర్ని కొట్టుంటుంది. హీరో కానీ అడుగుతా ఉంటాడు, నువ్వెందుకు నన్ను కొట్టా
కొడతావు అనేసి అరుస్తాడు. అదేవిధంగా డైరెక్టర్ అయితే మీరెందుకు నన్ను కొట్టారు అనేసి ఆ లేడీని అడుగుతాడు. నేను మనిషి మార్చి కొట్టేశాననేసి తనగానే అంటుంది. హీరోయిన్ గానే అనుకుంటా ఉంది, ఏరా వేషాలు బాగానే వేయి, కాకపోతే నీ యొక్క మొత్తం స్వరూపాన్ని నేను బయటకి తీసుకొస్తాను కదా, నా మీద ఉన్న ఫీలింగ్స్ ని నీ నోట్లోనే చెప్పిస్తానంటా ఉంటుంది అనమాట మనసులోనే. హీరో గాని తనైతే తన రూమ్ కి పిలుచుకొని వచ్చేసి అడుగుతాడు, నువ్వెందుకు ఈసారి వాడికి సపోర్ట్ చేసావు, నా సైడే లేదే నువ్వు అనేసి కానీ అడుగుతాడు. హీరోయిన్ చెప్తుంది, మీరే కదా చెప్పారు నా మనసాక్షి ప్రకారం నడుచుకోమనేసి, అందుకే నేను మిమ్మల్ని కొట్టాను అంటుంది. అయినా సరే నీకు నేనే బాసు కాబట్టి నువ్వు నా సైడే ఉండాలి అంటాడు. హీరోయిన్ చెప్తుంది, మీతో ఉన్నంతసేపు నేనైతే చాలా కన్ఫ్యూజ్ లోనే ఉంటున్నాను అనేసి. అవును, నేను కానీ నీతో ఉన్నంతసేపు నేను కన్ఫ్యూజ్ లోనే ఉంటున్నాను అనేసి వీళ్ళిద్దరు కానీ ఒకరి మీద ఒకరు ఫీలింగ్స్ ఉన్నా ఒక్కరు కానీ నోరు తెరిచి చెప్పకుండా కొట్టుకుంటా ఉంటారనమాట లోపల వచ్చి. హీరో కానీ చెప్తా ఉంటాడు, చూడు నా యొక్క మొత్తం వెంట్రుకలు కానీ బయటకు వచ్చేస్తా ఉంది అనేసి కానీ వీడైతే ఏడుస్తా ఉంటాడు. అంటే నెక్స్ట్ సీన్ లో కానీ హీరోయిన్ అయితే ఇంటికి వెళ్తా అన్నప్పుడు డైరెక్టర్ కానీ వచ్చి ఆపేసి, కానీ మనమిద్దరం కానీ కలిసి మాట్లాడాలి, నేను చెప్పే ప్లేస్కి వస్తావా అనేసి కానీ అడుగుతాడు. హీరోయిన్ కానీ ఒప్పుకుంటుంది. అంటే నెక్స్ట్ సీన్ లో అయితే హీరో బాగా తాగేసి, నువ్వు మాత్రమే కన్ఫ్యూజన్ లో ఉన్నావా, నేను కానీ కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను, నేను నీకు ఎంత దగ్గర అవ్వాలనుకున్నా కావట్లేదే అనేసి కానీ వీడైతే ఒకటే వాగుతా ఉంటాడు. అదే విధంగా హీరోయిన్ కానీ డైరెక్టర్ ని మీట్ అవుదాం అనేసి వెళ్ళి అక్కడ ఉన్న లేడీతోనే మాట్లాడుతూ ఉంటుంది. లేడీ కానీ అడుగుతుంది, అయినా నీకు వాడికి ఏం సంబంధం, మీరిద్దరు కానీ రూమ్ లో వెళ్ళి గొడవలు వేసుకుంటా అనింది అందరికి కానీ వినపడింది అనేసి అంటుంది. నాకే తెలియట్లేదు, వాడు ఒక మిస్టరీ బాక్స్ లాగే ఉంటున్నాడు అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. ఏమైనా కానీ వాడు అమ్మ లేకుండా పెరిగాడు కదా, కాబట్టి వాడు ఎమోషనల్ గా కానీ కొంచెం అన్స్టేబుల్ గానే ఉంటాడు, వాడితో నువ్వు ఎప్పుడు కానీ వాడి సైడే ఉండు, అదేవిధంగా నీ యొక్క ప్రేమని వాడికి ఎప్పుడు పంచుతూ ఉండు అనేసి కానీ తను చెప్తుంది. హీరోయిన్ కానీ షాకింగ్ తో అడుగుతుంది, మీకెలా తెలుసు తనకి అమ్మలేదు అనేసి అని కానీ. దాంతో తను కానీ చెప్తుంది, లేదు నేను నీకైతే ఒక నిజం చెప్పాలి, నేనే వాడి యొక్క సొంత అమ్మని, వాడు చిన్నదిగా ఉన్నప్పుడే నేనైతే వాడిని వదిలేసి వెళ్ళిపోయాను, వాడి యొక్క ప్రేమ అయితే నాకు అప్పుడు అసలు తెలియలేదు, నేను అందరి అమ్మలాగే వాడిని చాలా ముద్దుగా పెంచాలనేసి చాలా ఆశపడ్డాను, కాకపోతే నా అత్త అయితే నా మీద లేనిపోని నిందలు అంతా కానీ మోపేసింది, నా హస్బెండ్ అయితే ఈ ఊర్లో కాకుండా అబ్రాడ్లో కొన్ని రోజులు ఉన్నాడు, ఆ టైంలో నేనేమో ఎవరితోనో అఫైర్లో ఉన్నట్టు తను కానీ వాళ్ళ కొడుకుతో చెప్పి నాకు డివోర్స్ కానీ తీసిచ్చేసింది, చివరికి నా కొడుకుని కానీ నాకు లేకుండా చేసేశారు, చివరిసారిగా నా కొడుకు మొహం కానీ నేను చూడకుండానే నన్ను అయితే ఇంటి నుంచి బయటకు కానీ గెంటేశారు అనేసి కానీ తనైతే జరిగిందంతా చెప్తుంది. నా దగ్గర ఎలాంటి పవర్ లేకపోవడం వల్లే కదా వాళ్ళు నా సొంత కొడుకుని కానీ నాకు కాకుండా చేశారు, కాబట్టి నేనైతే ఒక పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్గా తిరిగి రావాలనుకున్నాను, కాకపోతే దానికి చాలా లేట్ అయిపోయిందనేసి తను కానీ ఫీల్ చేస్తూ చెప్తుంది. మీరు ఇదంతా కానీ మీకు సొంత కొడుకుతో చెప్పండి, వాడేం అంత చెడ్డవాడేం కాదు అంటుంది. అయినా సరే వాడు నమ్ముడు అనేసి తను కానీ చెప్తా ఉంటుంది. అటంటే హీరో తన ఫీలింగ్స్ని నా దగ్గర చెప్పకపోవడానికి రీజన్ ఇదేనా అనేసి కానీ హీరోయిన్ అయితే ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది. అదేవిధంగా హీరోనే చూపిస్తారు. హీరో కానీ బాగా తాగేసి హీరోయిన్కి అయితే సారీ చెప్తున్నట్టు ఒక పోల్ని అయితే పట్టుకునేసి, తను ఆల్రెడీ చెప్పుంటుంది కదా ఆ విధంగానే పోల్ని పట్టుకునేసి ముద్దు పెడతా ఉంటాడనమాట. అటే మరుసటి రోజు హీరో హీరోయిన్ ఇద్దరు కానీ ఆఫీస్కి అయితే వచ్చేస్తుంటారు. హీరోయిన్ కానీ ఎప్పుడూ లేని విధంగా గుడ్ మార్నింగ్ బాస్ అంటా ఉంటుంది. హీరో కానీ చూస్తాడు, ఏమైంది తను కొత్తగా చేస్తా ఉంది అన్నట్టుగానే తనైతే వెనకాలే తోకలాగా వస్తూ ఉంటుంది. అటే వర్కర్ అబ్బాయి కానీ అడుగుతా ఉన్నారు, బాస్ ఇక్కడ ఉన్న మందిని మీరే తాగారా అనేసి. అవును అంటాడు. బాస్ నేను దాన్ని అయితే వేరే వాళ్ళకి పెట్టున్నాను అనేసి కానీ వీడైతే చెప్తా అంటాడు. అంత లోపల హీరోయిన్ అయితే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, బాస్కే ఎదురు తిరిగి మాట్లాడతావా అనేసి కానీ తనైతే చెప్తుంది. అటే నెక్స్ట్ సీన్ లో హీరో కానీ ఇంకో వర్కర్ ఆంటీతో వచ్చి నాకు టెక్ బుక్ కావాలి అంటాడు. తను కానీ చెప్తుంది, లేదు బాబు నాకైతే అర్జెంట్ పని ఉందనేసి వెళ్తుంది అనమాట. హీరోయిన్ కానీ వచ్చి అసలు ఏమంటా ఉన్నారు మీరు, తనైతే పెరిగేవాడు, వాడికి మీరు చేసి పెట్టాలి కదా అంటుంది. హీరోయిన్ ఆ వర్కర్ ఆంటీ కానీ చూసేసి వీడు ఆల్రెడీ పెరిగిపోయి ఉంటాడు అనేసి కానీ తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీకు కావాలంటే చెప్పండి బాస్ నేను చేసి ఇస్తాను అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. అసలు నువ్వెందుకు కొత్తగా నడుచుకుంటున్నావు అన్నట్టుగానే హీరో చూస్తాడు. అదే నెక్స్ట్ సీన్లో అయితే హీరో దగ్గర అసిస్టెంట్ కానీ చెప్తా ఉంటాడు, తల తిక్కవాడిలాగా ఎప్పుడు చూసినా ఆ గొడుగుని మీ చేతిలోనే పెట్టుకొని తిరుగుతూ ఉంటారా, అది ఎప్పుడు కానీ విరగదా అనేసి కానీ అడుగుతాడు. అంత లోపల హీరోయిన్ అయితే అక్కడికి వచ్చేసి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరిని చూసి తల తిక్కవాడు అంటున్నావు, చూడు తనకి కానీ అందరిలాగే ఒక ముక్కు ఒక నోరు రెండు కళ్ళు అన్ని కానీ ఉన్నాయి, ఇంకా పళ్ళు గానీ ఉన్నాయి అనేసి తను కానీ ఎటకరంగా చెప్తా ఉంటుంది. దాంతో హీరో కానీ తను అయితే పిలుచుకొని వచ్చేసి నా సైడ్ ఉండు అన్నదానికి నువ్వు ఈ విధంగానే ఉంటావా అనేసి కానీ అడుగుతాడు. అవును బాస్ మీరే కదా డైరెక్టర్ సైడ్ కాకుండా నా సైడ్ ఉండు అన్నారు, అందుకే ఈ విధంగా ఉన్నాను, అది మాత్రమే కాదు నాకు ఇప్పుడు మీరు ఒక కొత్త మనిషిలాగే కనపడతా ఉన్నారు అంటుంది. ఏంది కొత్త మనిషిలాగానా, ఎందుకు అనేసి కానీ అడుగుతాడు.
నైట్కి నాతో డిన్నర్కి రండి, నేను కానీ మొత్తం చెప్తాను అనేసి కానీ హీరోయిన్ అయితే హీరోని పిలుస్తుంది. అటే హీరోయిన్ సిస్టర్ వర్క్ చేసే హాస్పిటల్లోనే చూపిస్తారు. అక్కడ ఉన్న సిస్టర్స్ కానీ మాట్లాడుతూ ఉంటారు, వీడికి ఏమైనా పిచ్చా, అసలు ఎవరైనా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తారా, ప్రపోజ్ చేయడానికి కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అనేసి కానీ వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడే తనకి కానీ తెలుస్తూ ఉందన్నమాట వాళ్ళ అక్కకి, అసలు వాడు ఎవరికి కానీ ప్రపోజ్ చేయలేదు, ప్రాక్టీసే చేసినాడు అనేసి కానీ. ఆ తర్వాత తనకైతే ఫోన్లో మెసేజ్ కానీ వస్తుంది, ఈ విధంగా రూఫ్ టాప్కి అయితే రా అనేసి కానీ. దాంతో తను కానీ అక్కడికైతే వెళ్ళి చూస్తుంది. వాడు కానీ బాగా డెకరేషన్లు అంతా చేసేసి ఆ డాక్టర్ అయితే మ్యారీ మీ అనేసి ఒక బోర్డుని కానీ పెట్టుకొని ఫ్లవర్ బొకేతో నిలబడి ఉంటాడు. యాక్చువల్గా వీడేమో తప్పేమీ చేస్తుంటాడేమో, వాళ్ళ అక్క మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటుందేమో. వీడు కానీ వంగి మరీ మ్యారీ మీ అనేసి కానీ ప్రపోజ్ చేస్తాడు వాళ్ళ అక్కకి. అయినా నీకేమైనా పిచ్చా, మా చెల్లి కొట్టింది చాలేదా ఇంకా కొట్టాలా అంటుంది. పర్వాలేదు దెబ్బలే కదా నేను తింటాను అంటాడు. దాంతో తనకు కానీ మనసు అయితే మారిపోతుంది. అదేవిధంగా వీళ్ళిద్దరూ కానీ మిస్అండర్స్టాండింగ్స్ అంతా పోయి ఇద్దరు కలుసుకుంటారనమాట. అంటే హీరోయిన్ అయితే రెస్టారెంట్కి పిలుచుకొని వచ్చి చెప్తా ఉంది, నేనైతే దీన్ని చాలా ధైర్యం చేసి తీసుకొని వచ్చున్నాను, దేన్ని తీసుకొచ్చున్నావు అనేసి కానీ హీరో అయితే అడుగుతాడు. దాంతో హీరోయిన్ కానీ చెప్తుంది, ఇది మీకు చాలా బాధగా ఉన్నా కానీ దీని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ప్రయత్నించండి, మీరు లైఫ్ లాంగ్ కానీ మిస్అండర్స్టాండింగ్తోనే ఉండిపోకండి అనేసి కానీ తనైతే చెప్పేసి ఆ లేడీని కానీ పిలుచుంటుంది, అదే హీరో వాళ్ళ అమ్మని. తనని కానీ ఇక్కడైతే హీరోతో మాట్లాడిపించేసి హీరోయిన్ కానీ బయటకు అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తనే వాళ్ళ అమ్మ అనేది వీడికి కానీ తెలియకుండానే ఉంటాడు. తనే చెప్తుంది, నేనే నీ అమ్మ అనేసి కానీ. అది మాత్రమే కాదు, నీ కోసమే నేను ఇన్నాళ్ళు కానీ నా మొహాన్ని దాచుకుని తిరుగుతా ఉన్నాను అనేసి ఆ క్యాప్ని కానీ తను ఇప్పుడే తీస్తుంది. హీరో కానీ చాలా షాకింగ్తో చూస్తాడు. తనైతే జరిగిందంతా కానీ ఆలోచిస్తుంది. ఆ రోజు హీరో అయితే తన వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు తను కానీ చెప్పుంటుంది, నా కొడుకు అయితే పడిపోయాడు, కార్ని ఆపు అనేసి. మీ కొడుకుని చూడడానికి రూల్స్ ఒప్పుకోవు అనేసి కానీ ఆ డ్రైవర్ అయితే కార్ ఆపకుండానే వెళ్ళిపోయి ఉంటాడు. దాన్ని అన్నింటినీ కానీ హీరోతో ఈ అమ్మ కానీ చెప్తా ఉంటుంది, నేను ఎవరితో కానీ అఫైర్లో లేదు, అన్నీ కానీ నా మీద నింద వేసేశారు అనేసి కానీ తనైతే హీరోతో చెప్తా ఉంటుంది. హీరో కానీ ఆలోచిస్తాడు, వాళ్ళ అమ్మతో వీడికి కానీ చాలా స్వీట్ మెమరీస్ ఉంటుంది కదా, వాళ్ళ అమ్మతో ఆడుకునేదంతా కానీ వీడైతే ఆలోచిస్తాడు. జరిగిన దానికి అంతా కానీ సారీ అనేసి తను కానీ క్షమాపణ అడుగుతుంది. హీరో కానీ అడుగుతాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఉండేది ఇప్పుడే నీకు గుర్తొచ్చిందా, ఎందుకు వచ్చావు అనేసి కానీ ఆ గొడుగునైతే చూసేసి తను కానీ అడుగుతుంది, ఈ మధ్య నువ్వు ఈ గొడుగు లేకుండా బయటకు కానీ వెళ్ళడం లేదంట కదా, నేనే ఆ నానీతో చెప్పి నిన్నైతే పిలుచుకొని రమ్మన్నాను, నువ్వైతే కిడ్నాప్ కాలేదు, అంత లోపల అక్కడికి మీ అవ్వ వచ్చేసరికి నేను నిన్ను చూడలేకపోయాను, నా వల్ల నువ్వైతే చాలా బాధపడి ఉంటావు కదా, కాకపోతే ఇదంతా కానీ నీ మీద ఉన్న ప్రేమ వల్లే నేను చేశాను, నువ్వు ఇంతవరకు కిడ్నాప్ కాలేదు, నేను కానీ ఎవరితోనో అఫైర్ లేదు అనేసి కానీ తనైతే చెప్తుంది. హీరో కానీ అడుగుతాడు, నేను కిడ్నాప్ అయ్యున్నా, నువ్వు ఎవరితోనో అఫైర్ ఉన్నా అదంతా కానీ నేనైతే మర్చిపోతాను, కాకపోతే ఇప్పుడు చెప్పావు చూడు, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తా ఉన్నాననేసి, ఇదంతా కానీ మొత్తం అబద్ధమే, ఎవరైనా కానీ ఈ విధంగా చేస్తారా, నీ వల్ల నేను మా నాన్న ఎంత కష్టపడ్డామో తెలుసా, అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజే వచ్చి ఈ మిస్అండర్స్టాండింగ్ అంతా నువ్వైతే క్లియర్ చేయాలా, ముందే వచ్చి ఉండొచ్చు కదా అనేసి కానీ వీడైతే అడుగుతాడు. నువ్వు మొత్తం కానీ అబద్ధమే చెప్తా అన్నావు, నిన్ను మొహం కానీ నాకు చూడాలనిపించట్లేదు, నీకు అసలు మా మీద ప్రేమే లేదు అనేసి కానీ హీరో అయితే తిట్టేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. తను కానీ అక్కడే ఏడుస్తూ ఉంటుంది. హీరో కానీ ఆలోచిస్తాడు, తను చిన్నదిగా ఉన్నప్పుడు వాళ్ళమ్మ వెళ్ళిపోయిన తర్వాత వాడైతే గొడుగును పట్టుకునేసే చాలా సేపు కానీ ఏడ్చుంటాడు, చాలా భయపడి ఉంటాడు. దానివల్లే వాడు ఎప్పుడూ కానీ తన చేతిలోనే గొడుగును కానీ పెట్టుకొని ఉంటాడేమో. ఇప్పుడు హీరోయిన్ కానీ చూసి అడుగుతా ఉంటాడు, నువ్వు అసలు నీ లైన్ని క్రాస్ చేసేసావు, నీ వల్లే నేను ఈరోజు వెళ్ళి అలాంటి ఆమె దగ్గర అంతా అబద్ధాలు వినాల్సి వచ్చింది అనేసి కానీ తనైతే అరుస్తూ ఉంటాడు. తను అంతా కానీ చేసేసి ఇప్పుడేమో వచ్చి చెప్తా ఉంది, నా మీద ప్రేమతోనే మొత్తం చేశాను అనేసి. దీన్ని ఎవరు కానీ నమ్మరు, ఇలాంటి అమ్మలు ఎవరికి కానీ ఉండరు కనేసి హీరో కానీ చాలా ఫీల్ చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. తన వల్ల నేను ఎన్ని రోజులు బాధపడ్డానో నాకు తెలుసు అనేసి కానీ ప్రతి ఒక్కరికి కానీ వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ ఉంటుంది, నువ్వు అర్థం చేసుకో, తనేం అలాంటిది కాదు, నీకు తనని అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నా పర్వాలేదు, కాకపోతే తన ప్రేమని మాత్రం నువ్వు ఎప్పుడూ డౌట్గా చూడకు, తను నిన్ను నిజంగానే ప్రేమించింది అనేసి కానీ హీరోయిన్ అయితే హీరోతో చెప్తా ఉంటుంది. హీరో కానీ చాలా ఏడుస్తూ ఉంటాడు, అసలు దీని అంతా ప్రేమ అనేసి అనరు, తను కానీ అబద్ధమే చెప్తా ఉందనేసి. హీరోయిన్ వెళ్ళి వాడిని కానీ టైట్గా హగ్ చేసుకుంటుంది. అసలు ప్రేమ అనేది
మన యొక్క మెదడుకి సంబంధించి అక్కడ నుంచి వచ్చే మాటలు కాదు, అది మన యొక్క హార్ట్కి సంబంధించింది అనేసి కానీ తనైతే చెప్తుంది. హీరో కానీ చిన్నప్పుడు పడిపోయి ఉన్నప్పుడు హీరోయిన్ అయితే వాడిని వెళ్ళి బుజ్జగించేట్టు, అదేవిధంగా మీ అమ్మ ఎప్పుడు కానీ నిన్ను ప్రేమిస్తూ ఉందని చెప్పేట్టు, అదేవిధంగానే ఇప్పుడు కానీ వాడిని అయితే ఓదారుస్తూ ఉంటుంది. హీరో కానీ అప్పుడే వాడి యొక్క మనసు కానీ మారి ఆ గొడుగుని కానీ వీడైతే కిందకి వేసేస్తాడనమాట. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వాడి చేతిలోనే ఉన్న ఆ గొడుగుని ఫస్ట్ టైం వాడు కానీ భయం లేకుండా దాన్ని కిందకైతే వేసేస్తాడు. దీంతో ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.